ఈ రోజు ట్రంప్ బ్రిటన్ లో పర్యటిస్తూ కీర్ స్టార్మర్ తో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బగ్రామ్ వైమానిక బేస్ అయితే మేము మళ్ళీ స్వాధీనం చేసుకోబోతున్నాం. ఎందుకంటే చైనా అణ్వాయుధ కేంద్రానికి ఈ వైమానిక బేస్ కి చాలా దగ్గర ఉంది. పైగా చైనా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. చైనా పెట్టుబడులు పెడుతుంది, చమురు నిల్వలు తీస్తుంది, ఈ బేస్ మీద కూడా ఆధారపడి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఈ బేస్ ని మేము తీసుకోబోతున్నాం అంటూ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. దీని గురించి ఇప్పుడు చైనా కూడా స్పందించింది. అది ఎవరి చేతికి వెళ్లాలనేది ఆఫ్ఘనే నిర్ణయిస్తుంది. ఆఫ్ఘన్ దేశం ఏ నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం. అందులో ఎటువంటి ఇదే లేదు. ఆఫ్ఘన్ యొక్క ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని చైనా ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి చైనా ఉంటుంది. అది మాకే రావాలనేం లేదు. మాకు వచ్చినా మేము పనులు చేయించుకుంటాం. ఇక ప్రాంతీయ ఉద్రిక్తతలు పెంచడం వల్ల ఎటువంటి మద్దతు లభించదు ఎవరికి కూడా. కాబట్టి ఆ దేశ సమగ్రతని, సుస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థని మనం అందరం గౌరవించాలి. ఆ విధంగా ముందుకు పోవాలని చైనా అయితే మరి చెప్పడం జరుగుతుంది. చైనా ఇప్పుడు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, ముఖ్యంగా ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ కి చైనా అణ్వాయుధాల కేంద్రానికి దూరం ఎక్కువగా లేదు. గంట సేపే ప్రయాణం అనేది అమెరికా ఆందోళన చెందుతోంది. ఇది ఇంతకుముందు అమెరికా అధీనంలోనే ఉండేది. తర్వాత ఇక్కడ నుంచి బలగాలు ఉపసంహరించుకున్న తర్వాత తాలిబాన్లు దీన్ని కైవసం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అమెరికా దాన్ని కైవసం చేసుకోవడానికి చూస్తుంది. ఎందుకంటే అమెరికానే అక్కడ పెట్టుబడులు పెట్టి దాన్ని నిర్మించింది. ఇంతకు ముందు ఎన్నో పెట్టుబడులు పెట్టింది ఆఫ్ఘనిస్తాన్ లో. అందుకని మరి ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు.